ఈరోజు రెసిపీ ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ ఊతప్పం. దీనిలోకి నేను 4 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయలు మంచిగా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. పొట్టు తీసుకొని కడిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేసుకుంటే ఊతప్పం మధ్యలో విరిగిపోతుంది. పచ్చిమిర్చి కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే ఊతప్పం పిండి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దానిలోకి నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం గుప్పెడు వేసాను అంతే. జీలకర్ర వల్ల మంచిగా డైజెషన్ అవుతుందన్నమాట. డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది, త్వరగా డైజెస్ట్ అవుతుంది. మీరు కావాలంటే క్యారెట్ ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు చట్నీ బాగుండదు, తినలేము. మంచిగా ఫ్రై చేసుకొని పల్లీలు వేసుకొని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. నేను పల్లీలు పొట్టు తీయకుండానే తీసుకున్నాను. అలాగే బాగుంటుంది పొట్టు తీసుకోకుండా. పొట్టు తీసుకొని కూడా చేసుకుంటారు, బట్ పొట్టుతో కూడా ఒకసారి ట్రై చేయండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మంచిగా కాలిన తర్వాత మనం ఊతప్పం వేసుకోవాలండి. ఊతప్పం కొంచెం మందంగానే ఉంటే బాగుంటుంది, మరీ పల్చగా ఉంటే అస్సలు బాగోదు. మందంగానే ఉండాలి. నూనె వేసిన తర్వాత పిండి వేయొద్దు. పిండి వేసిన తర్వాతే నూనె వేసి మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఊతప్పం మంచిగా ఇలా కాలి ఉంటుందన్నమాట. దీన్ని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. అటు కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఊతప్పం రెడీ అయిపోయినట్లే. ఇలా వేసుకోవాలి. ఆయిల్ అయితే ముందే వేయొద్దు. పిండి వేసిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఇది నా టిప్ అన్నమాట. ఎందుకంటే పిండి ముందే ఫ్రై అయిపోయి ప్యాన్కి అతుక్కుపోతుంది. చుట్టూ ఉన్నది అంత త్వరగా ఫ్రై అవ్వదప్పుడు. ఇలా వేసుకుంటే ఊతప్పాలు చాలా సాఫ్ట్గా వస్తాయి, ఫ్లఫీగా వస్తాయి, చాలా బాగుంటాయి. ముందుగా చట్నీ కోసం వేయించి పెట్టుకున్నాం కదా, వాటిలోకి కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. మేము తాలింపు లేకుండానే తింటాము. ఎంతో టేస్టీ ఊతప్పం రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.